ఉపాధ్యాయులకు విద్యార్థులకు జరుగుతున్న అంశాలు, ఉపాధ్యాయుల పట్ల జరుగుతున్నటువంటి నిర్లిప్తత అవన్నింటినీ నాకు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వివిధ హోదాల్లో నేను ఒక ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేస్తాను. మరి ఆ అనుభవంతో మరి ఇది నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి కాపీ పేస్ట్ రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్ర వాళ్ళు మళ్ళీ మండలికి ఇవ్వడం ఎందుకు, మనమే మండలి ఉంటే మరి మనలాంటి అనేక మందికి ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి మనము ఈ ఆలోచన చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించే దిశగా మండలిలో నా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తా. ఉపాధ్యాయ మహాశయులకు, ఓటర్ మహాశయులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినమ్రంగా నమస్కారాలు తెలియజేసేది ఏంటంటే, ఒక నాలాంటి సామాన్యమైనటువంటి సాదాసీదా మొన్నటి వరకు నేను మీతోనే ఉన్నటువంటి వాడిని 31 వరకు నాలాంటి వాడికి మరి ఒక ఆలోచనాత్మకంగా, ఒక విధేయతగా మీరు విఘ్నులైనటువంటి వారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. డబ్బుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అమ్ముడు పోతాడని ప్రచారం చేస్తున్నారు. అది కాకుండా మరి ఒక సాధారణమైన వ్యక్తికి మేము ఓటు ఇచ్చినామనే విధంగా మీరు ముందుకొచ్చి నన్ను గెలిపించినట్టయితే మీ అందరికీ అందుబాటులో ఉంటా, నిరంతరం తోడుకుంటా, నీడగా ఉంటా, సదా మీ సేవలో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళంతా కూడా ఉద్యోగులు, నాయకులు ఎవరైనా అమ్ముడు పోతే పోవచ్చు, నాయకత్వం అమ్ముడువచ్చు, కానీ మరి కింద ఓటర్స్ అంతా కూడా మాతోనే ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా మా మద్దతు ఉన్నది. అదేవిధంగా నా పేరు యాటకారి సాయన కాబట్టి మరి నా పేరు లిస్టులో ఇప్పుడు 15 మంది పోటీదారులు ఉన్నారు. దాంట్లో నా పేరు దాదాపు 15 నంబర్ ఉంటుండే, ఎందుకంటే వై తర్వాత జడ్ వస్తుంది కాబట్టి. కానీ నాకు సమన్వయమైనటువంటి దృష్టితోని బహించి మాయావతి గారు, మందా ప్రభాకర్ గారు, మరి మా రాష్ట్ర నాయకత్వం అంతా వారి చొరవతో నాకు బీఫామ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించడంతో మరి నాకు 2వ నంబర్ సీరియల్ రావడం జరిగింది. దాంతో మనం గెలుపుకు సన్నిహితంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూర్తి మద్దతు తెలుపుతున్నారు, మైనార్టీలు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఇది ఒకటి మనకు ఒక విజయ కేతనంగా మనము 2వ నంబర్కు రావడం అనేటువంటి చెప్పొచ్చు. కాబట్టి ఈ దిశగా ఉన్నటువంటి నాకు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 2 దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నన్ను గెలిపించాలని, అదేవిధంగా మా పార్టీ అభ్యర్థి అయినటువంటి గ్రాడ్యుయేషన్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారిని మరి వారిది గ్రాడ్యుయేషన్ లిస్టులో 3వ నంబర్ ఉంది. వారికి కూడా మంచి ఎంతో ఉదార స్వభావంగా వారు కూడా 19 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చారు. కాబట్టి వారిని కూడా మీ ద్వారా వారిని కూడా మా పార్టీ పక్షాన పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయనని గెలిపించాలని మీ ద్వారా అందరికీ తెలియపరచాలని, ఎందుకంటే ఇలా మీడియానే ఒక ఆత్మీయులుగా, మీ బంధువులుగా భావించి మాకు మా ఇద్దరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించి ఆశీర్వదించినట్టయితే మీ అందరికి కూడా అందుబాటులో ఉండి ఎల్లవేళలా మీకు సేవలు అనేది సిద్ధంగా ఉన్నాం. మాకు ఏ విధమైనటువంటి వ్యాపకాలు లేవు. విద్యను చెప్పి మేము బయటకు వచ్చిన తప్ప విద్యని వ్యాపారం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నాకు ఏది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు. నాకు ఒకసారి గెలిచినా మళ్ళొకసారి గెలిపిన అడగడానికి రాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఒక సాదాసీదా ఒక ఉపాధ్యాయుడిగా మీ దగ్గరకు వస్తున్నా, మీరు నన్ను ఆశీర్వదించాలని మీ ద్వారా మా ఉపాధ్యాయ లోకానికి, మా ఓటర్ మాషలందరికీ కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. జై భీమ్, జై పూలే, జై భారత్ మాతాకి. ఈ యొక్క దాన్ని ఉపయోగించి మీ యొక్క మీడియా ద్వారా సమాజానికి తెలిసేటట్టు, ఎందుకంటే ఇది విశాలమైనటువంటి ఏరియా. ఒక కాన్స్టిట్యున్సీ అంటేనేమో కొన్ని మండలాలు ఉంటాయి, ఒక మండలం అంటే ఇంత పరిధి ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి. కానీ ఇది అట్లా కాదు, 42 మండలాలు ఉన్నాయి, 6 ఎంపీలు ఉన్నాయి. ఇంత పెద్ద విస్తృతమైనటువంటిది